గాయ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో పెరుసు అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక విలేజ్లో పెరుసు అనే పెద్ద ఆయన టీవీ చూస్తూ చనిపోతాడన్నమాట. సో అలా ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు చేయడానికి తన కొడుకులు ఇష్టపడరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, పెరుసు చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు చేయడానికి తన కొడుకులే ఎందుకు ఇష్టపడరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ పెరుసు చనిపోక ముందు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే సూపర్ ఉందనే చెప్పాలండి. అండ్ తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా ఎంగేజింగ్ గా చాలా బాగున్నాయి. అలాగే ఇందులో అన్నదమ్ములుగా చేసిన సునీల్ వైభవ్ అండ్ డాక్టర్ గా చేసిన విటివి గణేష్ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఇందులో అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా పర్లేదండి, బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, బీజిఎం ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి, జస్ట్ రెండే కనిపించాయి. అవి ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉంటుందండి. అలాగే ఇందులో మెయిన్ పాయింటే అడల్ట్ కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్న పాయింట్ కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం చాలా కష్టం అనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ పెరుసు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.